2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. వైదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే ప్రస్తుత గ్రహస్థితుల మార్పులు చీర్పుల వలన అండ్ వాతావరణ మార్పులు చీర్పుల వల్ల కూడా మనం రెగ్యులర్గా చేంజెస్ చూస్తూ ఉన్నాము. ఉత్తర నక్షత్రం వారికి కనుక మనం చూసుకుంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉంటుందనేది ఈరోజు మనతో పాటు వైదిక ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజు గారు. ఉత్తరా నక్షత్రం వారికి కనుక మనం చూసుకుంటే అండి వైదిక ఆస్ట్రాలజీ ప్రకారం అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అసలు ఏ విధంగా ఉంది? తప్పకుండా అండి. ఉత్తరా నక్షత్రం 2 రాశుల్లో సంచారం జరుగుతూ ఉంటుందండి. డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఉత్తరా నక్షత్రం 1వ పాదం సింహరాశిలో ఉంటే 2, 3, 4 పాదం వాళ్ళు కన్యా రాశిలోకి వస్తారు. అయితే మేజర్గా 1వ పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది? సో ఫస్ట్ వాళ్ళ యొక్క చార్ట్ ఎలా ఉంది చూస్తే కనుక గురు బలము అనేటువంటిది మీకు తగ్గిందండి. ఉత్తరా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి గురుబలం తగ్గడం అంటే ఏంటి? మనీ విషయంలో, ఎడ్యుకేషన్ విషయంలో, కెరీర్ విషయంలో చాలా ఫోకస్డ్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతాయి. మీరు ఎంత కష్టపడి చదివినా రిజల్ట్స్ అనేటువంటివి సరిగ్గా రాకపోవడం లాంటివి, అవమానములు, మనోవిచారములు లాంటివి ఎక్కువగా అవుతుంటాయి. ప్రయాణాలు ఎక్కువగా అయిపోతాయి, శుభకార్యాలకు డబ్బులు అయిపోతూ ఉంటాయి, చేతిలో ఏముండదు, అన్నీ అలా జరిగిపోతుంటాయి ఫ్లోలో. సో ఆ విషయంలో కొంచెం కేర్ తీసుకోండి. గురుబలం పెంచడానికి ట్రై చేయండి. అయితే 1వ పాదం వాళ్ళకి 7వ స్థానంలోకి శని రాహులు వచ్చారండి, క్లస్టర్. దీనివల్ల ఏంటి అంటే marital లైఫ్లో జాగ్రత్తగా ఉండాలి, బిజినెస్ లైఫ్లో మరీ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బిజినెస్ హౌస్లోనే శని రాహులు ఇద్దరు కూడా పాపగ్రహాలు 2 ఉన్నాయి. కుంభశని దుర్లభ. దీనివల్ల ఏంటంటే అప్పులు పాలవడం కానీ, లేకపోతే ఈ ఎవరినైనా నమ్మి బాగా మోసపోవడం, పార్ట్నర్షిప్లో కంపెనీలు పెట్టడం లాంటివి ఎస్పెషల్లీ సింహరాశి వాళ్ళు ఉత్తరా నక్షత్రం 1వ పాదం వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దు. ఈ టైంలో జనవరి 10వ తారీఖు వరకు జాగ్రత్తగా ఉండండి. 2వ స్థానంలో శుక్రగ్రహ సంచారం కనబడుతోందండి వీళ్ళకి. దీనివల్ల క్రమేపీ నవంబర్ వచ్చిన తర్వాత శుక్రుడు 3వ స్థానంలోకి తులారాశిలోకి వచ్చిన తర్వాత మీ కెరీర్లో గ్రోత్ అనేటువంటిది చాలా బాగుంటుంది. అద్భుతమైనటువంటి గ్రోత్ మీరు చూస్తారు. అయితే మీ జాతకానికి ధనస్థాన అధిపతి ఎవరు? బుధుడు అవుతారు. ఈ బుధుడు అనేటువంటి ఆయన 3వ స్థానంలో ఉన్నారు. దీనివల్ల అక్టోబర్ 17 దగ్గర నుంచి నవంబర్ 17 దాకా మీకు బాగుంటుంది, ఖచ్చితంగా బాగుంటుంది. తర్వాత నవంబర్లో కొంచెం మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా డిసెంబర్ వరకు పర్వాలేదు, ధన విషయాల్లో పర్వాలేదు, వచ్చిన డబ్బు ఖర్చు అయిపోతుంటాయి. దీన్ని మీరు ఆపగలిగితే డబ్బులు కనబడతాయి, కొంచెం చూసుకోండి. లగ్నకేతు వల్ల మనశ్శాంతి అనేటువంటిది ఉండదు. ఎప్పుడు ఆలోచనలు, స్టేబిలిటీ అనేటువంటి పనులు, ఈ నిమిషం ఒకటి అనుకుంటే నెక్స్ట్ నిమిషంలో అది మారిపోతూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదు, కన్ఫ్యూజన్, డైలమాలో చాలా ప్రాబ్లమ్స్ అనేటువంటివి చూస్తారు. సో అది మీకు స్ట్రాంగ్ అవ్వడానికి మెడిటేషన్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి, గణపతికి ఎక్కువగా ఆరాధన చేయండి, చాలా బాగుంటుంది. అయితే రాజకీయ నాయకులు కానీ, వ్యాపారస్తులకి కానీ, వ్యాపారం అంటే మళ్ళీ 7th హౌస్ బాగాలేదండి. స్టాక్స్, షేర్స్ ట్రేడింగ్ చేసే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులకైతే బాగుంటుంది. నవంబర్ 17 లోపు ఏదైనా శుభవార్త వినియోగం కనబడుతోంది అని చెప్పచ్చు. ఫార్మా ఫీల్డ్లో ఉన్న వాళ్ళు, మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది నవంబర్ 17 వరకే. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి, చదువుకునేటువంటి విద్యార్థులకి, తర్వాత మేజర్లీ 4th and 9th లార్డ్ కాబట్టి ఈ యొక్క గృహ సంబంధిత వ్యాపారాలు, వృత్తుల్లో నియమింపబడి ఉన్న వాళ్ళకైతే బాగుంటుంది. ఎవరికైనా భూలాభం, మీరు ఏదైనా ఇల్లు కొనుక్కోవాలని ట్రై చేస్తూ ఉంటే 100% కొంటారండి, ఖచ్చితంగా కొంటారు. ఉత్తరా నక్షత్రం 1వ పాదం వాళ్ళు డిసెంబర్లోపు శుభవార్త వింటారు. ఏదైనా వాహనం కొనాలి అన్నా ఖచ్చితంగా కొంటారు. మీరు బలంగా ట్రై చేయండి, అవుతుంది. అయితే జాగ్రత్త తీసుకోవాల్సింది ఎక్కడ? ఎవరిని నమ్మొద్దు, మానసిక ప్రశాంతత ఎక్కువగా కోరుకోండి, బాగుంటుంది. డబ్బులు వృధాగా ఖర్చు పెట్టద్దు, ప్రయాణాలు ఎక్కువగా చేయొద్దు, ఆరోగ్య సమస్యలు కనబడతాయి. అయితే 2, 3, 4 పాదం వాళ్ళకి మనం చూద్దామండి. 2, 3, 4 పాదం వాళ్ళు కన్యా రాశిలో సంచారం జరుగుతూ ఉంటుంది. వీళ్ళకి అద్భుతమైనటువంటి రాజయోగం కనబడుతుందండి. ఎందుకు రాజయోగం? అఖండంగా గురుబలము అనేటువంటిది వీళ్ళకి ఆకస్మికంగా పెరిగింది. ఇది గురుబలం పెరగడం వల్ల 4th and 7th లార్డ్ అనేటువంటి గురుడు లాభంలో, ఎగ్జాల్టేషన్లో ఉండడం వల్ల ఎవరైనా మీరు ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటే 100% కొనుక్కుంటారు. మీ ఫ్యామిలీ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ కూడా సాల్వ్ అవుతాయి. పెద్దల దగ్గర నుంచి సెటిల్మెంట్లు కానీ ఏమైనా ఉన్నా అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. వ్యాపారం చేసే వాళ్ళకి 7th లార్డే గురుడండి మీకు, ఆయనే ఎగ్జాల్టేషన్లోకి వెళ్ళారు. సో వ్యాపారస్తులకి దిగ్విజయమైనటువంటి లాభాలు ఉంటాయండి, చాలా విపరీతంగా కన్యారాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది. అయితే
12వ స్థానంలో కేతుగ్రహ సంచారం. డివోషనల్ సైడ్ వెళ్తారు, స్పిరిచువల్గా మంచి స్పిరిచువల్ ఇంక్లినేషన్ చాలా బాగుంటుంది, మంచి అద్భుతమైన ఆధ్యాత్మికత అనేటువంటిది కూడా చూస్తారు. 2వ స్థానంలో రవి, బుధ, కుజ అనేటువంటి 3 గ్రహాలు కలిసి 2వ స్థానంలో రవి నీచ స్థితిలో ఉండడం వల్ల 12th లార్డ్ అయినటువంటి రవి అండి ఆరోగ్య నష్టము అనేటువంటిది కనబడుతుంది. ఆరోగ్య నష్టం కానీ, ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదం వాళ్ళ యొక్క తండ్రికి అనారోగ్య సమస్యలు రావడం కానీ జరుగుతాయి. తర్వాత ఇంకొకటి, గవర్నమెంట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కాస్త సస్పెండ్ అవ్వడం కానీ, ప్రాబ్లమ్స్ రావడం కానీ, అవమానపడడం కానీ జరిగేటువంటివి కూడా స్వల్పంగా కనబడుతూ ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండండి. రవి బలము అనేటువంటిది కావాలి, లేకపోతే డబ్బులు ఎలా ఖర్చు అవుతాయో తెలియదు. 12th లార్డ్ కదండి, వ్యయస్థాన అధిపతి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత 1st and 10th లార్డ్ అయిన బుధుడు మళ్ళీ బాగున్నారు. మీ కెరీర్లో ఏదైనా కొత్త స్టార్టప్ అనేటువంటిది రాబోతోంది. ఎలా అంటే ఇంకొక మార్గం ద్వారా డబ్బు సంపాదించేటువంటి తెలివితేటలు మీకు పుట్టడం కానీ, దానికోసం కృషి చేయడం కానీ, పట్టుదలతో ముందుకు వెళ్ళడం కానీ జరుగుతుంది. మీకు నవంబర్ మాసం వచ్చిన తర్వాత అపూర్వమైనటువంటి రాజయోగం పడుతుందండి. రవి 3rd హౌస్లోకి వెళ్తారు, వృశ్చికంలో రాజయోగం. తర్వాత బుధుడు మంచి పొజిషన్లోకి వెళ్తారు. కుజుడు కూడా 3వ స్థానంలో ఓన్ హౌస్లో ఉంటారు. దీనివల్ల ఏం జరుగుతుంది, మీ ఇంట్లో వంశపారంపర్యంగా వచ్చే ఆస్తులు ఏవైనా ఉంటే లిటిగేషన్లో అవన్నీ క్లియర్ అవుతాయి. బాగుంది. అయితే ఏంటి, రాజకీయ నాయకులకి కూడా మళ్ళీ పునర్వైభవం పట్టాలి అన్నా నవంబర్ రావాలి, 17 దాటాలి కనీసం. తర్వాత బుధుడు వచ్చిన తర్వాత స్టాక్స్, షేర్స్, ట్రేడింగ్ ఏదైనా సరే నవంబర్ రావాల్సిందే. తర్వాత లగ్నంలో శుక్రుడు, మీకు అదే నవంబర్లో చూడండి, శుక్రుడు అనేటువంటి ఆయన 2nd హౌస్లోకి తులారాశిలోకి వస్తారు. అప్పుడు ఏం జరుగుతుంది, 2nd and 9th లార్డ్ అయినటువంటి ఆయన ఓన్ హౌస్లో ఉంటారు. దీనివల్ల విపరీతంగా డబ్బు చూస్తారు. నూతన వస్త్రాలు కొనుక్కుంటారు, నూతన వాహనాలు కొంటారు, నూతన వస్తువులు కొంటారు. అన్నీ కూడా కొనుగోలు చేసేటువంటి యోగం చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఒక పక్క గురుబలం చాలా బాగుందండి, ఉత్తరా 2, 3, 4కి. 6వ స్థానంలో శని రాహులు క్లస్టర్, 6వ స్థానంలో శని రాహు ఇద్దరు యోగిస్తారు, బాగుంది. ఇక్కడ 3వ స్థానంలో రవి, బుధ, కుజ ముగ్గురు యోగిస్తారు, శుక్రుడు కూడా యోగిస్తున్నారు. నవంబర్ 17 తర్వాత నుంచి ఒక జాక్పాట్ అనేటువంటిది కొడతారని చెప్పచ్చు. ఈ పదం బాగా గుర్తుపెట్టుకోండి. అదృష్టం కలిసి వస్తుంది, పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి యోగం మీకు చాలా బాగుంటుంది. పెళ్ళి అవ్వట్లేదు అనుకుంటే మీకు పెళ్ళి అయిపోతుంది. ఉద్యోగం రావట్లేదు అనుకుంటే నవంబర్లో ఉద్యోగం వస్తుంది. వ్యాపారంలో గ్రోత్ ఖచ్చితంగా వస్తుంది. కోల్పోయిన డబ్బులు కూడా మళ్ళీ తిరిగి పొందుతారు. 12th లార్డ్ రవి 3rd హౌస్లో యోగిస్తున్నారు కాబట్టి. సో చాలా బాగుందండి. సో ఇక్కడ ఉత్తరా నక్షత్రం 1వ పాదం వాళ్ళైతే గురుబలం పెరగడానికి దత్త చరిత్ర పారాయణ చేయండి, లేదా ఖచ్చితంగా ఇంట్లో రుద్రహోమము అనేటువంటి చేయించండి. సుదర్శన చండీ హోమం కానీ, శ్రీరుద్ర హోమం కానీ చేయించండి, సర్వదోషాలు నివారణ అయిపోతాయి. కన్యారాశి వాళ్ళు ఎలాంటి రెమెడీస్ ఆచరించాల్సిన పని లేదు. ప్రికాషన్స్ మాత్రము అక్టోబర్ 17 దగ్గర నుంచి నవంబర్ 17 దాకా కాస్త జాగ్రత్త చూసుకోవాలి. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. చాలామంది మీ దగ్గర విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో అసలు ప్రస్తుతం వేదిక ఆస్ట్రాలజీ ఏం చెప్తుంది అనేటువంటి దాని మీద పర్సనల్ చాట్ తెలుసుకుందాం అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. ఇక్కడ ఏంటి అంటే, మనం గోచారము అనేటువంటి దాన్ని ఫాలో అవుతూ ఉంటామండి. గురు అనేటువంటి ఆయన మారారు కాబట్టి, శని అనేటువంటి ఆయన మారారు కాబట్టి ఇలాగా. కానీ పర్సనల్ చాట్లో వింశోత్తరి అని ఒకటి ఉంటుంది. దశ అంతర్దశలు బట్టి ఏ ప్లానెట్ యొక్క కంట్రోల్లో మీరు ఉన్నారు, ఏ ప్లానెట్ని మీరు యాక్టివేట్ చేసుకోవాలి, స్ట్రాంగ్ చేసుకోవాలి, ఎక్కడ మీకు రాజయోగం, ఏ పీరియడ్ ఆఫ్ టైంలో టర్నింగ్ పాయింట్ ఉంటుంది, అన్నీ కూడా దాంట్లో ఉంటాయి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకోండి. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే అండి. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో వైదిక ఆస్ట్రాలజీ త్రూ పర్సనల్ చాట్ తెలుసుకుని ముందుకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే, స్క్రీన్ మీద ఉమా గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.